చూపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి వీడియోకు ప్రియాంక కామెంట్ కూడా పెట్టడంతో ఇందులో మహేష్ సరసన కూడా ప్రియాంక ఫిక్స్ అని కూడా ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఖచ్చితంగా ఆమె స్పందించడం చూస్తే ఖచ్చితంగా ఆమె హీరోయిన్ అని కూడా తెలుస్తుంది. అయితే ఇక రాజమౌళి కాంబోలో ఈ మూవీ అయితే ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుంది కూడా మనంతా, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎందుకంటే ఒక గర్వించదగ్గ ప్రాజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక పాన్ ఇండియా మూవీ కూడా అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వెండి తెరపై అయితే కూడా సరిక్త లుక్ లోనైతే మహేష్ బాబు కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. గతంలో ఆయన లొకేషన్ రెక్కి కూడా చాలా చోట్ల వెతకడం కూడా జరిగింది. అక్కడ కూడా షూట్ చేస్తాడు. వైజాగ్ లో బొర్రా గుహలు ఇవన్నీ, ఎందుకంటే కొచ్చిలో కూడా, ఎందుకంటే ఇంకా అమెజాన్ అడవుల నేపథ్యంలో కూడా తీసి 2 భాగాలుగా కూడా తెరకెక్కిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సూపర్ స్టార్ కూడా సంబంధించి మొత్తం 8 లుక్స్ ను కూడా జక్కన్న అంటే రాజమౌళి గారు రెడీ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ RRR లో ఉన్న జంతువుల కంటే కూడా ఎక్కువ జంతువులు ఉంటాయని చెప్పేసి కూడా, అంటే ఒక జూ పార్క్ నేపథ్యంలో జరిగే సంఘటన ఖచ్చితంగా ఇది యానిమల్ ప్రొటెక్షన్ లాగా. ఎందుకంటే ఇంకా ప్రపంచంలో భవిష్యత్తులో ఈ సినిమా పిల్లలకి అందరికీ రాజమౌళి టార్గెట్ చేసింది ఖచ్చితంగా మహేష్ బాబు రాజమౌళి సినిమాని ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా చూడాలి, ఒక అవతార్ సినిమా లాంటి ప్రాజెక్ట్ అని కూడా కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే యానిమల్స్, జంతువులు, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎక్కడ చూసినా యానిమల్స్ ఏం కనిపించట్లేదు జూ పార్క్ వెళ్తే తప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇలాంటి ఈ సినిమా చూస్తే అందరికి అర్థమయ్యే రీతిలో, ఎందుకంటే ప్రతి యానిమల్ ని ప్రతి దాన్ని జంతువును వాడే విధంగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో విదేశీ నటులు కూడా కనిపించనున్నారంటూ తెలుస్తుంది. భారతీయ భాషలతో పాటు కూడా విదేశీ భాషల్లో దీన్ని ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ డబ్బింగ్ జరగబోతుంది. అయితే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని తెలుస్తుంది. అయితే గరుడ ప్రస్తుతానికి, ఎందుకంటే రాజమౌళి చిన్న హింట్ ఇస్తాడు, దానిపై స్పందనని బట్టి ఖచ్చితంగా ఆ టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. గతంలో కూడా ఇలాగే సినిమాలకు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఈ సినిమాకి టైటిల్ అయితే గరుడ అని పెడతారా లేదంటే వేరే టైటిల్ పెడతారా అనేది ప్రజల స్పందన, ఫ్యాన్ స్పందన బట్టే ఖచ్చితంగా ఈ టైటిల్ నిర్వహించడానికి అయితే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సినిమా షూటింగ్ అయితే ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే ప్రస్తుతం జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. వినయన, రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీపాల్. ఎస్, మహేష్ బాబు కథానాయకుడుగా SS రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ కాంబోలో SSMB 29 రూపుదిద్దుకోబోతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం చిత్ర బృందం దృష్టి అంతా కూడా SSMB 29 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళి ఒక ఆసక్తికర వీడియోని కూడా పంచుకున్నారు. అయితే ఆ వీడియో కూడా చూసినట్లయితే సింహాన్ని లాక్ చేసినట్లు కూడా అర్థం వచ్చేలా వీడియో చేశారు. పాస్పోర్ట్ చూస్తూ కూడా ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే దీంతో మనకి డైరెక్ట్ గా కూడా అర్థమవుతుంది. ఇకపై సింహాన్ని మహేష్ బాబుగా ఆయన ఇండైరెక్ట్ గా చెప్తూ కూడా సినిమా పనులు ప్రారంభం కాబోతున్నట్లు కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు అందరికీ కూడా. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ మరి ఎన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే మరి ఈ ఆసక్తికర వీడియోకి రాజమౌళి క్యాప్చర్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీనికి హీరో మహేష్ బాబు అలానే హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా నటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ఇద్దరు కూడా కమెంట్స్ పెట్టారు. మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ కూడా పోక్రీ డైలాగ్ ని మరొకసారి గుర్తు చేశారు. అలానే ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ కూడా స్మైలీ సింబల్ ని పెట్టారు. అయితే మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించనున్న విషయం కూడా ఎప్పటి నుంచో కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆమె కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా ప్రియాంక లాస్ ఏంజల్స్ నుంచి కూడా హైదరాబాద్ కు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ కోసమే వచ్చారని కూడా కమెంట్స్ వినిపించాయి. దాంతో ఏదైతే కమెంట్ పెట్టారో రాజమౌళి వీడియోకి ఆమె కమెంట్ పెట్టారో ఆ కమెంట్తో కూడా ఇంకా డైరెక్ట్గా ఆమె హీరోయిన్ అని కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వీడియోకు ప్రియాంక కమెంట్ పెట్టడంతో ఇందులో మహేష్ సరసన ఇంకా ప్రియాంక నటించబోతున్నట్లు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీనికి ఇప్పటికే SSMB 29తో పాటు గరుడ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే SSMB 29 లేదా గరుడ అనే టైటిల్ కూడా రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఈ సినిమా మరికొద్ది రోజుల్లో కూడా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అమెజాన్ అడవుల్లో యాక్షన్ అడ్వెంచర్ రూపుదిద్దుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో SSMB 29 రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కూడా సింహాన్ని లాక్ చేస్తూ కూడా
పాస్పోర్ట్ చూపిస్తున్నట్లు కూడా ఒక వీడియోని ఒక నెట్టింట వైరల్ చేశారు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా కమెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ కాబోతుంది అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆసక్తికర వీడియోకు రాజమౌళి క్యాప్చర్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీనికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా నటించబోతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మన కామెంట్స్ ని కూడా చూస్తున్నాం. ఆయన పోస్ట్ చేసిన విజువల్ కి మహేష్ బాబు అలానే హీరోయిన్ గా కూడా కథానాయికగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా కమెంట్స్ పెట్టారు. అయితే మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటూ కూడా పోక్రీ డైలాగ్ ని మరొకసారి గుర్తు చేశారు అందరికీ కూడా. అయితే ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ కూడా స్మైలీ సింబల్ పెట్టారు. అయితే మరికొద్ది రోజుల్లోనే అడ్వాంచరస్ మూవీ SSMB 29 రూపుదిద్దుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా భాగంగా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అయితే ఇక్కడ నుంచి కూడా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజమౌళి కూడా ఒక వీడియోని పెట్టారు. దీనికి హీరోయిన్ ఇద్దరు కూడా కమెంట్స్ పెట్టారు. డీటెయిల్స్ ఏంటి? వినయనా, ఈ రోజైతే రాజమౌళి అయితే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే చూసాము. ఎందుకంటే సీజన్ అని చెప్పేసి, ఎందుకంటే లాక్ చేశాడు, సినిమా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము, సింహ లాంటి హీరోని లాక్ చేశాను, ఇంకా ఇక్కడ నుంచి స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని పాస్పోర్ట్ కూడా చూపించాడు. వీళ్ళు బయటకి వెళ్ళి అమెజాన్ అడుగుల నేపథ్యంలో ఈ సినిమా కావచ్చు అని కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వం ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అయితే పట్టాలెక్కనున్న సంగతి తెలిసింది మనకు. ప్రస్తుతం చిత్ర బృందం దృష్టి అంతా కూడా ప్రీ ప్రొడక్షన్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి ఒక ఆసక్తికర వీడియో అయితే నిన్న పంచుకోవడం జరిగింది. అర్థం వచ్చేలా ఒక వీడియో అయితే షేర్ చేశాడు. మన జైలు లాగా పాస్పోర్ట్ చూపిస్తూ కూడా ఫోటో పోజ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లే అని కూడా అభిమానులు అనుకుంటున్నారు. కామెంట్స్ రూపంలో కూడా ఖచ్చితంగా ఒక ఆనందం అయితే తెలియపరుస్తున్నారు. ఈ వీడియోకి రాజమౌళి క్యాప్షన్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే దీనికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా స్పందించడం జరిగింది. ప్రియాంక చోప్రా కూడా వారం నుంచి కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఆమె చిలుకూరు బాలాజీ టెంపుల్, ఈ రోజు గడి, ఇవన్నీ కూడా ఎందుకంటే ఖచ్చితంగా అది తిరుగుతూ ఉంది. దేవుళ్ళను అన్ని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇంకా పోకిరి డైలాగ్ ను కూడా కామెంట్ చేశాడు. నా మాట నేనే వినని చెప్పి కూడా మహేష్ బాబు మొత్తం షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా ప్రియాంక చోప్రా కూడా స్పందించడం జరిగింది. అయితే ఫైనల్లీ అంటూ నవ్వు ఎమోజిన్ అయితే పంచుకున్నారు. అయితే హీరోయిన్ చోప్రా ఖచ్చితంగా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఖచ్చితంగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దాంతో ఎందుకంటే ప్రియాంక కూడా లాస్ ఏంజల్స్ నుంచి కూడా హైదరాబాద్ కు వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసమే వచ్చారని కూడా కామెంట్స్ మనకు వినిపించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి వీడియోకు ప్రియాంక కామెంట్ కూడా పెట్టడంతో ఇందులో మహేష్ సరసన కూడా ప్రియాంక ఫిక్స్ అని కూడా ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఖచ్చితంగా ఆమె స్పందించడం చూస్తే ఖచ్చితంగా ఆమె హీరోయిన్ అని కూడా తెలుస్తుంది. అయితే ఇంకా రాజమౌళి కాంబోలో ఈ మూవీ అయితే ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుంది కూడా మనంతా, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎందుకంటే ఒక గర్వించదగ్గ ప్రాజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక పాన్ ఇండియా మూవీ కూడా అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వెండి తెరపై అయితే కూడా సరికొత్త లుక్ లోనైతే మహేష్ బాబు కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. గతంలో ఆయన లొకేషన్ రెక్కి కూడా చాలా చోట్ల వెతకడం కూడా జరిగింది. అక్కడ కూడా షూట్ చేస్తాడు. వైజాగ్ లో బొర్రా గుహలు ఇవన్నీ, ఎందుకంటే కొచ్చిలో కూడా, ఎందుకంటే ఇంకా అమెజాన్ అడవుల నేపథ్యంలో కూడా తీసి 2 భాగాలుగా కూడా తెరకెక్కిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సూపర్ స్టార్ కూడా సంబంధించి మొత్తం 8 లుక్స్ ను కూడా జక్కన్న అంటే రాజమౌళి గారు రెడీ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ RRR లో ఉన్న జంతువుల కంటే కూడా ఎక్కువ జంతువులు ఉంటాయని చెప్పేసి కూడా, అంటే ఒక జూ పార్క్ నేపథ్యంలో జరిగే సంఘటన ఖచ్చితంగా ఇది యానిమల్ ప్రొటెక్షన్ లాగా. ఎందుకంటే ఇంకా ప్రపంచంలో భవిష్యత్తులో ఈ సినిమా పిల్లలకి అందరికీ రాజమౌళి టార్గెట్ చేసింది ఖచ్చితంగా మహేష్ బాబు రాజమౌళి సినిమాని ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా చూడాలి. ఒక అవతార్ సినిమా లాంటి ప్రాజెక్ట్ అని కూడా కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే యానిమల్స్, జంతువులు, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎక్కడ చూసినా యానిమల్స్ ఏం కనిపించట్లేదు జూ పార్క్ వెళ్తే తప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇలాంటి ఈ సినిమా చూస్తే అందరికి అర్థమయ్యే రీతిలో, ఎందుకంటే ప్రతి యానిమల్ ని ప్రతి దాన్ని జంతువును వాడే విధంగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇందులో విదేశీ నటులు కూడా కనిపించనున్నారంటూ తెలుస్తుంది. భారతీయ భాషలతో పాటు కూడా విదేశీ భాషల్లో దీన్ని ఖచ్చితంగా ట్రాన్స్లేషన్, డబ్బింగ్ జరగబోతుంది. అయితే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని తెలుస్తుంది. అయితే గరుడ ప్రస్తుతానికి ఎందుకంటే రాజమౌళి చిన్న హింట్ ఇస్తాడు, దానిపై స్పందనని బట్టి ఖచ్చితంగా ఆ టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. గతంలో కూడా ఇలాగే సినిమాలకు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఈ సినిమాకి టైటిల్ అయితే గరుడ అని పెడతారా లేదా